తపస్సులు ఎన్ని రకాలు? శారీరక, మానసిక ఇలాంటి తపస్సులు కూడా ఉంటాయా? ఇప్పుడు కూడా కలియుగంలో అందరం తపస్సు చేయగలుగుతామా? 1000 బాహువులు పొందిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుణ్ణి ఏమడిగాడు? దిలీపునికి ఒక అద్భుతమైన ఒక భక్తురాలి కథ చెప్తూ వశిష్ఠుల వారు ఏం చెప్పారు? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు దిలీపునికి ఒక అద్భుతమైన వృత్తాంతం గురించి చెప్తున్నారు. అయితే నేరుగా అలా చెప్పకుండా ఈ కథను ఎవరితో చెప్పారు, ఆ తర్వాత ఎవరు విని మళ్ళీ ఎవరితో చెప్పారు, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటాయి. ఒకానొక సమయంలో బ్రహ్మ సాక్షాత్తు త్రిమూర్తులలో ఆ బ్రహ్మ నారదుల వారికి ఈ మాఘ స్నాన వ్రతం వైభవం గురించి చెప్పారు. ఆ తర్వాత దత్తాత్రేయ స్వరూపం భగవంతుడు పరబ్రహ్మ స్వరూపం, ఒక జ్యోతి రూపమేమైనా మన కోసం ఆయన ఎన్నో రూపాలలో అవతారాలను స్వీకరిస్తారు కదా. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక అయిన ఆ రూపమే దత్తాత్రేయ స్వామి. ఈ దత్తాత్రేయ స్వామి తనని నమ్ముకున్న, అలాగే తన కోసం తపస్సు చేసిన కార్తవీర్యార్జునుడు అనే మహాభక్తుడు. ఈ మహాభక్తునికి మళ్ళీ ఈ మాఘ స్నాన వ్రతం వైభవం గురించి చెప్తున్నారు. అలాగే మాఘ పురాణము దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దీని గురించి చెప్తున్నారు. మరి ఈ విషయాలన్నీ దిలీపునికి వశిష్ఠుల వారు చెప్తున్నారు. అయితే ఈ కార్తవీర్యార్జునుడు కానొక సమయంలో ఆయనకి ఒక పెద్ద కథే ఉంది, కానీ మనం చిన్నగా చెప్పుకుందాం. అసలు పుడుతూనే భుజములు లేకుండా పుట్టాడట. అలా భుజములు లేకుండా పుట్టినప్పుడు కొద్దిగా వికారంగా భయంకరంగానే ఉంటారు కదా చూడటానికి. అప్పుడు తాను స్వయంగా తపస్సు చేశాట. భగవంతుడా, ఇలా భుజాలు లేకుండా నన్ను ఎందుకు సృష్టించావు అని తపస్సు చేస్తే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి ఆ ఘోర తపస్సుని మెచ్చుకుని ఆ భక్తిని చూసి దత్తాత్రేయ స్వామి మనందరిలాగా 2 భుజాలు కాదు, ఆయనకి 1000 భుజాలను ఇచ్చారట. అలా 1000 భుజాలను సంపాదించుకున్న ఆ తపస్వి ఎవరైతే ఉన్నారో ఆయన కార్తవీర్యార్జునుడు అని అంటారు. ఆ తర్వాత దత్తాత్రేయ అన్నా కూడా మనకి గురుస్వరూపంగా, ఆ రూపంగా భగవంతుడు వచ్చి ఎన్నో చక్కని విషయాలను అందించారు అని చెప్తూ ఉంటారు కదా. కొన్ని రూపాలు ఎలా ఉంటాయంటే రావడము, రాక్షస సంహారం చేసి వెళ్ళిపోవడము మనకి కనిపించదు. కొన్ని రూపాలలో భగవంతుడు ఎంతో జ్ఞానాన్ని మనందరికీ పంచిపెడుతూ ఉంటాడు. అటువంటి స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం. కాబట్టి ఆ రూపంలో ప్రత్యక్షమైనందుకు కార్తవీర్యార్జునుడు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. జ్ఞానానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దత్తాత్రేయులు వారు కూడా చక్కగా ఎన్నో విషయాలను చెప్తూ ఉన్నారట. ఆ క్రమంలోనే ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత, అలాగే మాఘ స్నాన వ్రతం అంటూ ఈ మాసంలో ఖచ్చితంగా ఎవరైనా ఆచరించవలసిన పద్ధతులు, నియమాలు, వీటన్నిటి గురించి చెప్తున్నారు. అలాగే చెప్తూ ముఖ్యంగా మన భరతఖండం గురించి మరొక్కసారి వీరు కూడా చెప్తున్నారట. మనకి ఈ మాఘ పురాణంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మాఘ స్నాన వ్రతం దీని గురించి చెప్తున్నప్పుడు వశిష్ఠుల వారు కూడా ఈ కర్మభూమి గురించి ఎంతగానో చెప్పారు అని. ఎందుకు మనం ఎక్కడ పూజ చేస్తున్నాము ఆ స్థలం, దాని యొక్క వైభవం కూడా అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఈ భరతఖండము ఈ భూమి మీద మనం ఏదైతే ఉన్నామో ఇది కర్మభూమి, ఇది పుణ్యభూమి, యాగభూమి, యోగభూమి అని చెప్తున్నారు. తపస్సు చేశారు ఇక్కడ. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఋషులు, మునులు వాళ్ళందరూ వాళ్ళ కోసం ఎప్పుడూ ఏది కోరుకోలేదు. భగవద్ దర్శనాన్ని కోరుకోవడం, లేకపోతే భగవంతుడా నువ్వొచ్చి ఈ ప్రదేశంలో ఉండు అని అడగటం. అలాగే కదా ఈ భారతావనిలో ఎన్నో పుణ్యక్షేత్రాలు స్వయంభూగా స్వామివారు, అది శ్రీ మహావిష్ణువు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, వెలిసి ఉన్నారు. అలా వాళ్ళు తపస్సు చేసి ఒక శక్తిని నింపారు. అటువంటి యోగ భూమి, యాగభూమి, ఎన్నో యజ్ఞాలు చేశారు. అటువంటి ఈ భూమి మనం ఎంత అదృష్టాన్ని పొందాము మనం వచ్చి ఇక్కడ చేసింది ఏదీ లేదు. ఈ స్థలం యొక్క ప్రభావం అలా ఉంది. మరి అటువంటి ప్రభావం ఉన్న ఈ స్థలంలో భక్తి శ్రద్ధలతో కొన్ని నియమాలను పాటిస్తూ వ్రతాలు, పూజలు చేసుకుంటే ఎంతో పుణ్యాన్ని మనం కూడా సంపాదిస్తాం కదా అనేటట్టుగా ఇక్కడ మనకి ఋషులు చెప్తున్నారు. అలా ఈ భూమి యొక్క వైభవం గురించి చెప్తూ ఈ ప్రదేశంలో ఎంతో భక్తితో వ్రతం ఆచరిస్తే, ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఉన్న స్నాన వ్రతం ఆచరిస్తే పాపములు చెయ్యకుండా ఉంటాము. పాపము చేసే ఆలోచన పోతుంది,
అంటే మళ్ళీ మన మనస్సు అది సంస్కారాన్ని పొందుతుంది. ఇది చాలా ముఖ్యం కదా, ఇలా చెప్తున్నారట. అలాగే ఈ కార్తవీర్యార్జునుడికి ఇంకొక విషయం గురించి కూడా చెప్తున్నారు. అంటే రుచిక అనే ఒక స్త్రీమూర్తి తాను ఎంతగానో తపస్సు చేసింది. ఎటువంటి తపస్సు అంటే మానసిక, శారీరక, అలాగే వాచక, ఇలా 3 రకాల తపస్సులు ఉంటాయట. అలాగే సత్వగుణంతో కూడుకున్న తపస్సు, రజోగుణంతో కూడుకున్న తపస్సు, అలాగే తామసము అంటే తమో గుణంతో కూడుకున్న తపస్సు, ఇలా మళ్ళీ 3 రకాల తపస్సులు ఉంటాయట. మరి ఈ రకరకాల తపస్సుల గురించి కూడా ఇక్కడ కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి వారు చెప్తున్నారు. అవన్నీ ఈ అధ్యాయంలో ఉంటాయి. అయితే ఈమె చాలా చిన్నప్పుడే తనకి వివాహం చేసేశారు. చాలా చిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందింది ఆవిడ. ఆ తర్వాత పూర్తిగా తన మనసుని అలాగే భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడిపై పెట్టి నిత్యము ఈ మాఘమాసమనే కాదు, ప్రతి నెలలో లేకపోతే సంవత్సరం అంతా ఎన్నో పుణ్యతిథులు వస్తూ ఉంటాయి కదా, అలా ఎన్నో చక్కని పూజలు వ్రతాలు చేసుకుంటూ ఎప్పుడు హరినామస్మరణలో ఉంటూ ఉండేదట. తోచినంత దాన ధర్మాలు చేస్తూ ఉండేది. అలా ఈ రుచిక అనే స్త్రీ తాను పూర్తిగా 60 సంవత్సరాలలో ఈ 60 సార్లు మాఘమాసంలో ఉన్న స్నాన వ్రతం ఏదైతే ఆచరించిందో అది ఒక తపస్సులా చేసింది అంటారు. ఇక్కడ తపస్సు అనే పదం విన్నప్పుడు తపస్సు కలియుగంలో ఎక్కడవుతుంది? మనం అందరినీ విడిచిపెట్టి అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ కూర్చోగలుగుతామా అని అనుకుంటాం. కానీ ఇక్కడ మళ్ళీ వశిష్ఠుల వారు కానీ దత్తాత్రేయ స్వామి కానీ ఒక మాట చెప్తున్నారు. తపస్సు అంటే ఏ పనైతే మనం చేస్తామో అందులో ఎంతో దృఢత్వము, అందులో కూడా భక్తి అంటే ఇక్కడ కేవలం పరమాత్మ వైపు చూపించే భక్తి మాత్రము కాదు, మనం ఏ పనైతే చేస్తామో అందులో ఒక దృఢ సంకల్పము, ఇది నేను ఎలాగైనా చెయ్యాలి అనేటట్టుగా మన ఆలోచన, ఇవన్నీ కూడా తపస్సు కింద వస్తాయి. కాబట్టి తను ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుని హరినామస్మరణ చేసుకోవటం కాదు, తను చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, కార్యములు ఏవైతే ఉన్నాయో ధర్మాచరణతో కూడుకున్నవై ఉన్నాయి. అలాగే మనసు ఎప్పుడు నిశ్చలంగా ప్రశాంతంగా తాను పెట్టుకుని తపస్సు చేసింది అని చెప్తారనమాట. అలా తపస్సు చేయటం వల్ల తనకి ఎటువంటి యోగ్యత తాను పొందింది అంటే మళ్ళీ తాను ఇంకొక జన్మలో త్రిలోత్తమగా పుట్టిందట. అంటే మనకి పైలోకంలో కొంతమంది రంభ, ఊర్వశి, మేనక, అప్సరసల గురించి చెప్తారు కదా, అలాగే ఈ త్రిలోత్తమ. మరి ఆ రకంగా పుట్టిన తర్వాత కూడా సుందోపసుందులు అనే రాక్షసుల యొక్క సంహారానికి ఈవిడ కారణమవుతుంది. అంటే మంచికే అనమాట. కాబట్టి అలా కారణమయ్యి మళ్ళీ శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని అంటే ముక్తిని, మోక్షాన్ని ఈ స్త్రీ, ఈ రుచిక అనే స్త్రీ తాను పొందింది. మరి తాను చేసిన తపస్సు ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ 3 రకాల తపస్సు ఏదైతే ఉందో అందులో ఏ రకం చేసింది అంటూ మళ్ళీ ఈ తపస్సు గురించి వివరిస్తారు ఇక్కడ దత్తాత్రేయులు వారు. అలా చాలా చక్కగా తపస్సుతో ఈ మాఘ స్నాన వ్రతం చేసినట్లయితే మనం కూడా ముక్తిని, మోక్షాన్ని పొందుతాము అనేటట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. ముందుగా సాత్వికమైన తపస్సు. సాత్వికమైన తపస్సు అంటే మనం ఏదైనా అంటే ఒక ఫలము, నాకు ఈ పని చేస్తే నాకు ఇది వస్తుంది అనేటట్టుగా ఆశించకుండా దాన ధర్మాలు కావచ్చు, లేకపోతే మనకున్న విద్య ఇంకొకరికి మనం చెప్పడం కావచ్చు, ఇది ఇలా చేస్తే నాకేమొస్తుంది అని మాత్రం ఆలోచన చెయ్యకుండా ఇది ధర్మాచరణ, భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నాను అనే ఆలోచనతో ఒకవేళ మనం ఎప్పుడైనా దానం చేసినా, ఎవరికైనా ఏమైనా ఇచ్చినా దాన్ని కూడా తపస్సు అని అంటారు. దాన్నే సాత్విక ఆలోచనతో కూడుకున్న తపస్సు అంటే ఫలాపేక్ష అన్నది లేకుండా చేసేది. ఇది ఈ సాధనని సాత్విక తపస్సు అంటారట. ఇక తర్వాత ఉన్నది రజోగుణంతో కూడుకున్న తపస్సు. అంటే ఇలా చేస్తే గనక నాకు ఈ ఫలితం దక్కుతుంది, లేకపోతే ఇలా నేను ప్రవర్తిస్తే గనక ఎంతోమంది చప్పట్లు కొడతారు, ఎంతోమంది సన్మానాలు చేస్తారు, అందరూ మెచ్చుకుంటారు, కాబట్టి ఇలా చేస్తాను అని ఎవరైతే అనుకుని ఆ కర్మలు చేస్తారో, ధర్మాచరణ చేస్తారో, లేకపోతే దానం చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ రజోగుణంతో కూడుకున్న తపస్సుకి అలవాటైనట్టు అనమాట. ఇక తమో గుణంతో కూడుకున్న తపస్సు అంటే కొంతమంది అంటే ఉదాహరణలు తీసుకుంటే ఆ యుగాల్లోనే తీసుకోవచ్చు. రావణాసురుడు కూడా తపస్సు చేశాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ తపస్సులు చేశారు, వరాలను పొందారు. కానీ ఎవరి కోసం అంటే తాను బాగుపడడం కోసం కాదు, లోకహితం కోసం కాదు, అవతల వాళ్ళని పాడు చెయ్యాలి, అవతల వాళ్ళని నేను నశింప చెయ్యాలి అనేటట్టుగా వాళ్ళు తపస్సు చేశారు. ఇవన్నీ కూడా ఈ తామసంతో కూడుకున్న తపస్సు కింద వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం పొందారు? ఆ సమయంలో
భగవంతుడు తథాస్తు అన్నారు, ఆ తర్వాత వాళ్ళే పతనమైపోయారు. కాబట్టి ఇంకొకళ్ళ చెడు కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నాలు చేసి మన కర్మలు చేస్తామో దానివల్ల శాశ్వతంగా సుఖం మాత్రం లభించదు. ఏదో తాత్కాలికంగా ఒక ఆనందాన్ని మనం పొందుతామేమో. ఇది తామసిక తపస్సు అని చెప్తున్నారు. మరి ఈ 3 రకాలు చెప్పిన తర్వాత మానసిక తపస్సు, శారీరక తపస్సు, వీటి గురించి కూడా చెప్తున్నారు. మరి శారీరక తపస్సు అంటే మళ్ళీ మనం పద్మాసనం వేసుకుని కూర్చోవాలా ముద్ర పెట్టుకుని అన్నది కాదు. ఇక్కడ ఈ శారీరక తపస్సులో ఈ తపస్సు మనం అందరం చేసుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాలి అంటే మనం అందరం చేసుకోవాలి. అదేంటి అంటే పెద్దలైన వాళ్ళని, గురువులను, జ్ఞానులను, వీళ్ళందరినీ కూడా ఎప్పుడూ గౌరవించారట. అలాగే పరమాత్మ స్వరూపాన్ని, భగవంతుడిని చూస్తే ఎలాగో ఒక దండం పెట్టుకుంటాం, కానీ కోరికలతో మాత్రమే కదా, కానీ కృతజ్ఞతా భావనతో ఆ నమస్కారం చెయ్యగలగాలి. కాబట్టి ఇక్కడ గురువులు, పెద్దలు, జ్ఞానులు వీళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఉండాలి. ఇది శారీరక తపస్సు కింద వస్తుంది, అంటే మన శరీరంతో. ఇక ఇంకొకటి ఏమిటి అంటే ఎప్పుడూ బ్రహ్మచర్యం పాటించటం అంటారు. ఈ బ్రహ్మచర్యం అనే పదం ఇక్కడ గృహస్థాశ్రమం స్వీకరిస్తాం కదా, అంతకు ముందు ఉన్న ఆ దశ లేకపోతే స్థితి, స్థాయి అని మాత్రం అనుకోకూడదట. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే విపరీతమైన కోరికలతో ఉండకుండా ఎప్పుడూ కూడా ఈ కామము, కోరికలను చక్కగా అదుపులో పెట్టుకోవడం. అవసరాలు వేరు, కోరికలు వేరు కదా. కాబట్టి మనం ఎప్పుడు బ్రహ్మచర్యం పాటించటము అంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ మనసు ఎటు పరిగెడుతూ ఉంటే మనం కూడా అటే పరిగెత్తి అన్నీ కావాలి అనే ఒక ఆశ, అటువంటి కోరికలు ఉండకూడదు. అదే బ్రహ్మచర్యం అని అంటున్నారు. ఇవి ఎప్పుడైతే పాటిస్తామో శారీరకంగా తపస్సు చేసినట్టు అని అంటారు. ఇక మానసిక తపస్సు అనేటప్పటికీ మనస్సుకి తపస్సు ఎలా అలవాటు చేస్తాం అంటే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలగాలట. మనసులో ఎప్పుడు చింతలు, భయాలు ఉండకూడదు. నిత్యము ఇవే కదా మనసులో, ఏదో సాధించాలి, ఏదో సాధించలేకపోయాం, ఎప్పుడూ ఏదో లేదు లేదు అనే భావన అని ఎప్పుడైతే ఉంది అని అనుకుంటామో ఎంతో సంతోషం మన సొంతం అవుతుంది. లేదు లేదు అని ఏడుస్తూ ఉంటామో అప్పుడు జీవితాంతం కూడా ఏదో ఒక బాధతో. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటే భగవంతునిపై ధ్యాస వెళుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మన ప్రవర్తన బాగుంటుంది. మనసులో అలజడులు, ఎక్కువగా కోరికలు ఉంటే వాటిని సంపాదించుకోవడం కోసం ధర్మాన్ని పక్కన పెట్టేస్తాం, సత్యాన్ని విడిచిపెట్టేస్తాం, అవతల వాళ్ళ బాధకి కారణమవుతాం. తద్వారా మొత్తానికి ఎన్నో పాపాలను మూట కట్టుకుంటూ ఉంటాం. ఆ కట్టుకున్న మూట ఎంత పెద్దదయ్యింది బహుశా మనకి ఇప్పుడు తెలియదు, కానీ ఆ లెక్కలు అలాగ పడిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనసుతో తపస్సు చేయటం అంటే మనసుని ఎప్పుడు ప్రశాంతంగా మన అధీనంలో పెట్టుకోవడం. ఆ తర్వాత వాచక తపస్సు అంటే మన నోటి ద్వారా. ఎందుకు అంటే ఈ మాట అన్నది ఇది ఒక అద్భుతమైన వరము భగవంతుడు మనకిచ్చింది. కానీ దీన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? దీన్ని ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళని ద్వేషించటానికి, అంతే కదా, మన మాటల ద్వారానే అవతల వాళ్ళ వైపు ద్వేషమా, ప్రేమ అన్నది వ్యక్తపరుస్తూ ఉంటాం. చాలా చక్కగా మధురంగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. మనం వెళ్ళి ఒక్క 10 నిమిషాలు ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు తల పట్టుకోకుండా అబ్బా వీళ్ళు వచ్చారేంటి అని అనుకోకుండా ఉండాలిగా, అలా ఉండాలట మన మాట తీరు. ఈ ద్వేషం అన్నది ఉండకూడదు. అలాగే అవతల వాళ్ళ యొక్క బాధకి మనం కారణం కాకూడదు మన వాక్కుల ద్వారా. వాళ్ళకేవో కష్టాలు వస్తాయి, తప్పదు కదా, కానీ దానికి మనం మన మాట ద్వారా కారణం కాకూడదు. ఇలా చాలా సందర్భాల్లో అవుతూ ఉంటాం. నచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి తెలుసుకుంటాం అయ్యో అనవసరంగా ఇలా అన్నానని. కానీ కొంతమంది ఉంటారు ఎప్పటికీ జీవితంలో తెలుసుకోలేరు. కాబట్టి ఈ మాట అన్నది చాలా జాగ్రత్తగా వాడగలగాలి. భాష లేకపోతే మాట లేకపోతే వాక్కు పరమాత్మ మనకి ఇచ్చిన అద్భుతమైన ఒక వరము, శక్తి. దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే మనం ముక్తిని, మోక్షాన్ని పొందుతామట. అలా ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి మనం డబ్బు సహాయం చేయనవసరం లేదు. అందుకే మాట సహాయం అంటారు. ఇది చాలా గొప్పదంటారు. ఒక్క 5 నిమిషాలు కూర్చుని వాళ్ళ బాధ ఏదైతే ఉందో అది విని పర్వాలేదులే అంతా సర్దుకుపోతుందని ఒక్క తీయని మాట చెప్తే అది ఎంతో పుణ్యాన్ని మనకిస్తుందట, అవతల వాళ్ళ బాధని కూడా కొద్దిగా తొలగిస్తుందట. అందుకే మాటకి, వాక్కుకి ఉన్న వైభవం గురించి చెప్తారు. మన పురాణాల్లో ఉన్న కథల్లో కేవలం ఏదో ఒక కథ, ఒక ఋషి కథ అన్నట్టుగా ఉండదు. మనం పాటించవలసిన ప్రతి పద్ధతి అందులో ఉంటుంది. ఇలా ఈ రకరకాల తపస్సుల గురించి చెప్తూ కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుల వారు
ఈ ఈ ఉద్దేశంతోనే మనం ఎప్పుడు ఉండాలి అంటే, బాహ్యంగా ఒక పూజ చేస్తున్నామంటే ఇన్ని పువ్వులు తెచ్చామా, స్నానవ్రతం అంటే నదిలో స్నానం చేశామా అన్నది మాత్రమే కాదు, శరీరం మాత్రమే కాదు, మనసుని లాగి కూర్చోబెట్టాలి. శరీరం కూర్చుని పూజలు చేస్తే సరిపోదు అని చెప్తున్నారనమాట. అలా వీటి గురించి చెప్పి మళ్ళీ ఈ మాఘ స్నాన ఫలితం గురించి, అంటే రుచిక అనే స్త్రీ తాను ఎలా అయితే శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని పొందిందో ఈ వైభవం గురించి కార్తవీర్యార్జునుడికి చెప్పారు అన్న విషయాన్ని మళ్ళీ దిలీపునికి వశిష్ఠుల వారు చెప్తారు. ఈ వైభవం అంతా కూడా ఈ అధ్యాయంలో దాగి ఉంటుంది. నమస్తే.